కౌన్సిల్‌లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద ప్రశ్న ఉత్పన్నమైంది. ప్రభుత్వమేమో చేయలేదు అని చెప్తుంది. కానీ వాళ్ళ వైఖరి మాత్రం చాలా అనుమానాస్పదంగా ఉంది. కార్మికులకు కూడా భయోందోళన కలిగించేట్టుగా వాళ్ళు చేస్తున్న పనులు ఉన్నాయనేది క్లియర్‌గా స్పష్టమైంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా ఎన్నో అడుగులు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే 3 బ్లాస్ట్ ఫర్నేస్‌లు ఉంటే అందులో 2 ఆగిపోయాయి. అందులో ఒకటి మొన్న ప్రారంభమైన 10 రోజుల క్రితం, ఇంకొకటి ఆగే ఉంది. అలాగే వాళ్ళకి జీతాలు కూడా సరిగ్గా చెల్లించట్లేదు. ఈవెన్ రెగ్యులర్‌గా ఉండే ఉద్యోగులకు కూడా గత నెల అయితే 50% జీతం ఇచ్చారు. ఈ నెల 35% మాత్రమే ఇవ్వడం జరిగింది. అలాగే తీసుకుంటే అలవెన్స్‌లు కూడా కోత విధించేస్తూ ఉన్న పరిస్థితి. అలాగే 500 మందినేమో డిప్యుటేషన్ మీద నాగర్నార్ స్టీల్ ప్లాంట్‌కి పంపించేయడానికి ప్రతిపాదన సిద్ధం చేశారు.